ఆరాధన నిమిత్తమై కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం, సామ్ 3. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం. అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను నాకు అతిశాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని దర్శించండి, మాకు సహాయపడండి. నిలబడుచున్న మీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు మీరు ఎరుగుదురు గనుక మీ కృప చొప్పున కనికరించి నీ ఆత్మచేత బలపరిచి వాడుకొనుమని కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం గతంలో ఆరాధన వర్తమానంలో దావీదు అబ్షాలోము ఎదుట నుండి పారిపోయినప్పుడు జరిగిన సంఘటనలు, అబ్షాలోము నుంచి పారిపోయినప్పుడు దావీదు ఎలా, ఈ సౌండ్ కొంచెం తగ్గించింది, దావీదు ఎలాగా దేవుని మీద ఆధారపడ్డాడో ఆ సంగతులను మనం చూస్తూ దాన్ని బట్టి ప్రభువును ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ కష్ట సమయంలో దావీదు రాసిన కీర్తనలోకి మనం వస్తూ ఉన్నాం. ఈ కీర్తన 3వ అధ్యాయము పైన ఇన్స్క్రిప్షన్ అంటారు. సందర్భము, కొన్ని కీర్తనలకి సందర్భాలు రాయబడుతూ వచ్చాయి. ఇది చాలా స్పష్టముగా ఆ సందర్భం ఏంటో రాయబడుతుంది. ఏంటి ఆ సందర్భము అంటే, దావీదు అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తన. దావీదు జీవితంలో అనేకమైన ఎత్తుపల్లాలు మనకు కనపడేటప్పుడు అత్యంత ప్రమాదకరమైన, అత్యంత బాధాకరమైన ఒక లోయ ఏంటంటే అబ్షాలోము ఎదుట నుండి పారిపోవటం. దావీదుకు యుద్ధాలు కొత్త కాదు, దావీదుకు వెన్నుపోట్లు కొత్త కాదు, దావీదుకి తిరుగుబాట్లు కొత్త కాదు. కానీ అక్కడ సొంత కొడుకు, సొంత కుమారుడు, అందులోనూ దేశములోనే అందమైన కుమారుడు, అత్యంత ప్రియమైన కుమారుడు తిరుగుబాటు చేశాడు. కానీ ఆ సమయంలో దావీదు పారిపోవాల్సి వచ్చింది. మనం ఆ సంగతులు బాగా ఎరుగుదుము. అబ్షాలోము కుట్ర చేశాడు, ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. దావీదు దగ్గరకు వచ్చాడు, నేను బలి అర్పించడానికి వెళ్తున్నాను అన్నాడు. హెబ్రోనుకి వెళ్ళాడు. దావీదు యొక్క మంత్రులందరినీ పిలిపించుకున్నాడు, దావీదు యొక్క ప్రజలందరినీ పిలిపించుకున్నాడు. వాళ్ళందరూ కలిసి వెళ్ళి అక్కడ కుట్ర చేసి అబ్షాలోమును రాజుగా అభిషేకించారు. కాబట్టి ఎప్పుడైతే ఆ వార్త వచ్చిందో దావీదుకి అర్థమైపోయింది, మనం ఇక్కడ ఉంటే అబ్షాలోము బ్రతకనీయడు. ఎందుకు? అబ్షాలోము పక్కన అహీతోపేలు ఉన్నాడు, కాబట్టి మనం పారిపోవాల్సిందే అని చెప్పి దావీదు ఆ యొక్క తన యొక్క రాణులను, తన మంత్రి వర్గాన్ని, తన పరివారాన్ని తీసుకొని చెప్పులు లేకుండా తలగప్పుకొని ఏడ్చుకుంటూ వారు పారిపోతున్నారు. ఆ పారిపోయిన సందర్భంలో ఒకరోజు రాత్రి అక్కడ నిలిచిపోయాడు. యెరూషలేము నుంచి ఏదైనా వార్త వస్తే దాన్ని బట్టి కెద్రోను వాగు దాటాలా వద్దా అనేది నిర్ణయించుకుందామని.
ఈ లోపల అహీతోపేలు వచ్చి అబ్షాలోము దగ్గర ఏం చెప్పాడంటే, రాజా, నాకు 12,000 మందిని ఇవ్వు, ఎక్కువ మంది వద్దు, నేను వెళ్ళి వీళ్ళని అటాక్ చేయను, కేవలం దావీదుని అటాక్ చేస్తాను. ఈ రాత్రి అలసిపోయి ఉన్నాడు, దొరుకుతాడు, దావీదు చనిపోతే ప్రజలందరూ నీ వైపు తిరుగుతారు రాజా అన్నాడు. చాలా చక్కని ఆలోచన. కానీ దేవుడు ఆ ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించాడు. కాబట్టి ఆ ఆలోచన జరగలేదు. వెంటనే దావీదుకు వర్తమానం వెళ్ళింది, దావీదా, నువ్వు కానీ ఈరోజు రాత్రి అక్కడ ఉంటే నువ్వు చనిపోతావు అనగానే దావీదు వెంటనే అక్కడి నుండి ఆ కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయాడు. ఆ బహుశా బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ఆ రోజు రాత్రి ఈ కీర్తన రాసుంటాడు అనేది, అంటే ఆ పర్టికులర్ టైంలో తిరుగుబాటు చేసినప్పుడు కాదు, పారిపోయినప్పుడు రచించిన కీర్తన. సాధారణంగా అంత భయంకరమైన పరిస్థితిలో ఒక కీర్తన రాయం, మనం కీర్తన రాయం. ఒకవేళ రాసిన ఆ కీర్తనలో ఎన్ని శాపనార్థాలు ఉండేయో, ఎన్ని ప్రశ్నలు ఉండేయో, ఎన్ని గందరగోళాలు ఉండేయో, ఎంత సమర్థింపు ఉండేది. ఇదేనా నువ్వు చేసేది? నేను ఇంతగానం సేవ చేస్తే, ఇంతగానం మందిరం కడదామని, ఏదో ఒక తప్పు చేసా బత్షెబాతోటి, అంత మాత్రాన ఇన్ని చేస్తావా నాకు? ఇదేనా నా వృద్ధాప్య వయసులో నేను ఇంత సేవ చేసి, ఇంత పరిచర్య చేసి, నేను ఇట్లా నా సొంత కొడుకు చేతులు ఇలాంటి పరిస్థితుల్లోకి రావాలనా? ఇదేనా దేవా నీ యొక్క విశ్వాస్యత? ఇలానేనా నువ్వు చేసేది? ఇదేనా నిన్ను ప్రేమించే వారికి నువ్వు ఎన్ని పాటలు రాశాను, నేను ఎన్ని కీర్తనలు రాశాను, మందిరంలో ఎంత ఆరాధన క్రమం చేశాను అని చెప్పి మనం చేసిన సంగతులన్నీ లిస్టులో రాసి పెట్టేవాళ్ళం, ఏదో దేవుని తెలియనట్టు. కానీ అద్భుతం ఏంటంటే, దావీదు కీర్తనలో అసలు కంప్లైంట్ లేదు, ఎందుకు చేశావు దేవా అనే ప్రశ్న లేదు, ప్రార్థన ఉంది, విన్నపం ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఈ కీర్తన చూస్తే మొదటి రెండు వచనాలు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి స్వరం, తనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు స్వరం. మొదటి 2 వచనాలు ముఖ్యంగా చెప్పాలంటే, మొదటి వచనంలో తన పరిస్థితి, 2వ వచనంలో వారు మాట్లాడుతున్న మాటలు, 3, 4 వచనాల్లో తన పైనున్న దేవుడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు. 5 నుండి 8 వచనాల్లో తన యొక్క విశ్వాసము మనకు కనపడుతుంది. మొదటి 2 వచనాలు తనకున్న వ్యతిరేకమైన పరిస్థితులు, 3, 4 వచనాలు తనకున్న దేవుడు, 5, 6, 7, 8 వచనాలు తనకున్న విశ్వాసము. ఈ కీర్తనలో సెలా అనే మాట మనకి లాస్ట్లో కనపడుతుంది కదా, అది మిగతా 2వ వచనం తర్వాత 4వ వచనం తర్వాత కూడా రాయబడుతూ వచ్చింది. సెలా అంటే ఒక పాజ్ అన్నమాట. అంటే వాళ్ళ లిటరేచర్లో ఒక బ్రేక్ అని ఆలోచిస్తారు అక్కడ ఆగి. కీర్తనలో చాలాసార్లు ఈ సెలా అనే మాట మనకు కనపడుతుంది. ఇక్కడ మన కీర్తనలో లాస్ట్లో చూసారా, 2వ వచనం దగ్గర కూడా సెలా అనుంది, తర్వాత 8వ వచనం దగ్గర కూడా సెలా అని రాయబడుతూ ఉంది. అనగా వారు ఆలోచిస్తారన్నమాట అక్కడ. సరే రండి, మనం ఈ కీర్తనలోకి వెళ్తే, ఈ కీర్తన ఆరంభిస్తున్నాడు దావీదు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ కీర్తనలో? యెహోవా, నన్ను బాధించువారు విస్తరించి ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషులతో మాట్లాడట్లేదు, అబ్షాలోముతో మాట్లాడట్లేదు. అబ్షాలోమా, నా కుమారుడా, నేను ఎంత చక్కగా పెంచాను, నీకెన్ని కొనిచ్చాను, నీకెన్ని ఏం కావాలంటే అది ఇచ్చాను, నువ్వు మీ అన్నను చంపినా శిక్షించకుండా వదిలిపెట్టానే, నువ్వు అమ్నోను చంపినా నేనేం చేయలేదే, నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చానే అని అబ్షాలోముతో మాట్లాడట్లేదు. లేకపోతే ప్రజలతో మాట్లాడొచ్చు కదా. దావీదు ప్రజలెంతో ప్రేమించాడు, వారి కొరకు ఎన్నో యుద్ధాలు చేశాడు. ఓ నా ప్రజలారా, నేను మీ కొరకు ఇన్ని యుద్ధాలు చేస్తే మీరందరూ ఏంటి నన్ను వదిలిపెట్టి అబ్షాలోము వెంబడిపోయారే, ఇదేనా మీ న్యాయం, ఇదేనా మీ ప్రేమ అని ప్రజలను అడ్రస్ చేయట్లేదు. ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు అంటే దేవుణ్ణి అడ్రస్ చేస్తున్నాడు. ఇదంతా అద్భుతమైన లక్షణం. మనకు కలిగే ప్రతి కష్టములో, ప్రతి దుఃఖములో, ప్రతి వేదనలో, ప్రతి ప్రశ్నలో దేవుని దగ్గరకు పరుగొత్తుకొని వెళ్ళటం ఎంత చక్కని అలవాటు.
చాలామందికి దేవుని దగ్గర కంటే ముందు ఎక్కడికి పరిగెత్తుకెళ్ళాలా? ప్రజల దగ్గర పరిగెత్తుకెళ్ళాలా? ఎవరన్నారో వాళ్ళ దగ్గర పరిగెత్తుకెళ్ళాలి. నువ్వు ఎందుకు అట్లా అన్నావు, నువ్వు ఎట్లా అంటావు, నా సంగతి నీకు తెలుసా? మనల్ని మనం జస్టిఫై చేసుకోవాలా, మన గురించి మనం సమర్థించుకోవాలా, మనం ఎంత మంచోళ్ళమో చెప్పుకోవాలా, అసలు ప్రపంచంలో ఎవరు తప్పు చేసినా చేయొచ్చు కానీ నేను చేయను అని చెప్పుకోవాలా. మనల్ని మనం ఎంతో సమర్థించుకొని ప్రజలను అడ్రస్ చేయాలి. కానీ కీర్తనాకారుడు ఈ కీర్తనలు రాసిన చాలా కీర్తనల్లో ఆయన దేవుణ్ణి అడ్రస్ చేస్తున్నాడు. ఇదంతా చక్కని మన ఆరాధన, మన ప్రార్థన మనం దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం. ఒక్కోసారి మనం అడ్రస్ చేసే దేవుణ్ణే ఉంటుంది, కానీ ఉద్దేశం వేరే. ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం, మన ఆరాధన ప్రభువుకి ఆయనను మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. మనుషులను దృష్టిలో పెట్టుకొని మనుషులు అబ్బా మనం ఎంత బాగా ఆరాధన చేశాము, ఎంత చక్కని పదాలు వాడాము అని మనుషులు అనుకోవాలనేది మన తలంపులలో ఎక్కడా కూడా ఉండకూడదు. మనం సంబోధించేది దేవునికి, మన ఉద్దేశం కూడా దేవునికై ఉండాలి. సరే, దావీదు చక్కని రీతిలో ఈ కీర్తనను ఆరంభిస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు ఈ కీర్తనలు రాస్తున్నది ఏంటంటే, మొట్టమొదటి వచనంలో తనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు, తన యొక్క పరిస్థితి చూపిస్తున్నాడు. ప్రభువా యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఇక్కడ చూడండి, విస్తరించారు, అనేకులు అనేకులు, మెనీ మెనీ మెనీ, 3 సార్లు అదే మాట వాడుతున్నాడు. ప్రభువా నన్ను బాధించేవారు అనేకులు, నన్ను నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని అనుకునేవారు అనేకులు. ఆయన పరిస్థితి ఏంటి అంటే, దావీదు పారిపోతున్నాడు. కుమారుడు తిరుగుబాటు చేశాడు, మంత్రులందరూ ఆయన వైపు వెళ్ళిపోయారు, ప్రజలందరూ ఆయన వైపు వెళ్ళిపోయారు, అబ్షాలోం వైపు వెళ్ళిపోయారు. సింహాసనము లేదు, రాజకోట లేదు, కాళ్ళకు చెప్పులు లేవు, పరిగెడుతున్నాడు, తలగప్పుకున్నాడు, ఏడుస్తున్నాడు, బూడిద పోసుకున్నాడు. ఈ లోపల ప్రజలు తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. ఇదిగో వాళ్ళు చేరారంట, ఇదిగో వీళ్ళు చేరారంట. దావీదు దగ్గర ఉన్నది చాలా కొద్ది మంది. దావీదుకి అర్థమైపోతుంది, కుట్ర బహుబలమైపోతుంది. చూడండి ఆ మాట, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువగుట చేత, అంటే ఇక ఎక్కువ అనే పదాన్ని ఎక్కువ చేసి చూపించటానికి మరీ ఎక్కువగుట చేత, మరీ ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయను. కుట్ర బహుబలమైపోయింది. దావీదుకు వార్తలు వస్తున్నాయి, ఇదిగో వీళ్ళు చేరారంట, ఇదిగో వాళ్ళు చేరారంట. కాబట్టి దావీదుకు అర్థమైపోతుంది, తన యొక్క శత్రువులు విస్తరిస్తున్నారు. ఆయన మీదకి లేచేవారు అనేకులైపోయారు. దావీదు బాధ ఏంటి? లేచిన వాడెవడు? తన కుమారుడు. అతనితో పాటు చేరిందెవరు? తన మంత్రి. అందుకోసమే కీర్తన 42లో రాస్తాడు, నాతో భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకు మడిమ ఎత్తెను. చూడండి కీర్తన 42, కీర్తన 42 42 కాదు కదా అమ్మా, 41 9వ వచనం. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తను. కాబట్టి దావీదు దేవునికి మొరపడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. తన కష్టంలో, శ్రమలో, మన జీవితంలో కూడా మనకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో ప్రభువు దగ్గరకు రావటం, ఆయన పాదముల దగ్గరకు రావటం, ఆయన దగ్గర చెప్పుకోవటం, ఇది అద్భుతమైన దైవికమైన లక్షణం. సరే, 2వ వచనంలోకి వస్తూ అంటున్నాడు, వానికి దేవుని వలన రక్షణ కలగదా. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏమంటున్నారంటే, వారు దావీదు పాపం చేశాడు,
దావీదు తప్పు చేశాడు కాబట్టి దేవుడికి దావీదుకి సంబంధం తెగిపోయింది. దేవుడు దావీదును వదిలిపెట్టేశాడు. దేవుడు దావీదును వదిలిపెట్టలేదు. నిజమే, దావీదు తప్పు చేసినందుకే ఇది వచ్చింది. దేవుని క్రమశిక్షణలో భాగంగానే ఇది వచ్చింది. అది దావీదుకి అర్థమైంది. కానీ దావీదుకున్న నమ్మకం ఏంటంటే దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. పిల్లరా, మన జీవితంలో కూడా అనేక సార్లు సాతానుడు ఆడే అబద్ధం ఏంటంటే దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నిన్ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. డిసిప్లిన్ ఈజ్ నాట్ డిజర్షన్. క్రమశిక్షణలో పెట్టడం వదిలిపెట్టడం కాదు. దేవుడు తన యొక్క పరిస్థితిలో వదిలిపెట్టాడు అని అనిపిస్తుంది. కానీ ఆయన యోసేపు గుంటలో నుండి పోతీఫర్ ఇంట్లోకి వచ్చాడు. దేవుడు తోడుగా ఉన్నది అర్థమవుతుంది. కానీ అక్కడి నుండి ఏ పాపము చేయకపోయినా చెరసాలలో ఉన్నాడు. ఏమనిపిస్తుంది? దేవుడు వదిలిపెట్టాడేమో, దేవుడు విడిచిపెట్టాడేమో అనిపిస్తుంది. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి ఇప్పుడు దావీదు యొక్క బాధ ఏంటంటే అనేకులు ఏమంటున్నారంటే దేవుని వలన అతనికి రక్షణ లేదు, దేవుడు తనను కాపాడడు, దేవుడు తనని వదిలేశాడు అని అనేకులు చెప్పుకుంటున్నారు. అక్కడికి ఒక భాగం అయిపోయింది. ఇది తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తన గురించి ప్రజలు మాట్లాడుకునే మాటలు. దేవుని స్తోత్రం, దావీదు దృష్టి ఆ ప్రజల మాటలు వింటున్నాడు. కానీ దావీదు దృష్టి ప్రజల మాటల మీద లేదు. దావీదు దృష్టి ప్రజల మీద లేదు. దావీదు దృష్టి మనుషుల సహాయము మీద లేదు. దావీదు దృష్టి మనుషుల వలన కలిగే మేలు మెప్పుకోలు మీద లేదు. దావీదు దృష్టి దేవుని మీద ఉంది. అందుకోసమే 3వ వచనంలో ఆయన దేవుడు ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? యెహోవా, నీవే నాకు ఖేడము, నీవే నాకు అతిశయాస్పదము, నా తల ఎత్తు వాడవు. 3 విషయాలు చెప్తున్నాడు. లార్డ్, thou art మై షీల్డ్, నీవు నా ఖేడము. షీల్డ్ అంటే ఈ రక్షణ కవచం. సైనికులు ఏం చేస్తారు? బాణాలు తగలకుండా తమ చుట్టూ కవచం పెట్టుకుంటారు. ఇది ఇలా కవచం ఎట్లా ఉంటుంది, ఇట్లాగా బాణాలు తగలకుండా. సర్వాంగ కవచములో ఈ కవచం దేంతో పోల్చబడింది? నీతి అను మైమరవు. ఇది చుట్టూ ఉంటుంది. ఏమన్నా బాణాలు వచ్చినా ఇది ఆఫ్ చేస్తుంది. దేవుడు షీల్డ్. షీల్డ్ అంటే ఏంటి? కాపాడేది, అడ్డు పెట్టుకునేది. మొట్టమొదటి ఈ మాట ఎక్కడ వాడబడింది? ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అబ్రామా, ఏది జరిగిన తర్వాత? 14వ అధ్యాయంలో లోతుని ఆ రాజులు వచ్చి ఎత్తుకొని పోతే అబ్రాము తన ఇంట పుట్టి పెరిగి అలవర్చబడిన 318 మందిని తీసుకొని ఆ రాజును ఓడించి విడిపించాడు లోతుని. ఆ రాజులందరూ ఏకమైనా కూడా దావీదు ఓడించాడు. ఆ సమయంలో దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అబ్రాముతో, అబ్రామా, భయపడకుము, నేను నీకు ఖేడము. ప్రియులారా, ఈరోజు ఉదయకాల సమయంలో మన ఆరాధన ఏంటంటే దేవుడు అబ్రాహాముతో చెప్తున్నా, అబ్రాహమా, నేను నీ కవచాన్ని. అంటే అర్థం ఏంటి? నేను నీకు రక్షణ, నేను నీకు భద్రత. మన భద్రత మనలో లేదు, మన భద్రత దేవునిలో ఉంది. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. కాబట్టి దావీదు ఎరుగుతున్నాడు ఏంటంటే, ప్రభువా, ఈ అబ్షాలోము తిరుగుబాటు చేస్తున్నాడు, అహీతోపెలు నాకు వ్యతిరేకంగా లేచాడు, కానీ నీవే నా ఖేడము. యెహోవా ఖేడము మనకి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆయన ఇదే మాట అంటాడు. చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు,
నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. దేవుడు నా కేడము, నా కేడము. మూడవ మాట అంటున్నాడు, రెండవ మాట అంటున్నాడు, నా అతిశయాస్పదము, మై గ్లోరీ. ఇంగ్లీష్లో చిన్న పదం ఉంటుంది, మై గ్లోరీ అండ్ లిఫ్టర్ ఆఫ్ మై హెడ్ అని ఈ కీర్తన నుంచి రాసింది. ఇక్కడున్న మాట అది. గ్లోరీ అనగా అతిశయము, మహిమ. ఏది అతిశయము? దావీదుకి అతిశయం అంటే ఏముండాలా? సింహాసనం అతిశయం. అతిశయం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చి చూపించడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఇప్పుడు మన ఇంట్లో మంచిది ఏదన్నా ఉంటే మరి ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకి కనపడేటట్లు పెడతాం. మన అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయనుకోండి, ఏం చెప్తాం? అందరికి వచ్చిన వాళ్ళందరికీ, అడిగినా అడగకపోయినా, రా నీ ప్రోగ్రెస్ కార్డు చూపించు అని. అతిశయం కదా. కొంతమంది బండి మీద రాసుకుంటారు, వాళ్ళ క్యాస్ట్ పేరు రాసుకుంటారు. ఏంటది? అతిశయం. అంటే వీఆర్, మా లోపల మేమిది చూపించుకునేది. ఇప్పుడు దావీదు అతిశయం ఏంటి? సింహాసనం లేదు, రాజకోట లేదు, రాజ్యము లేదు. దావీదుకున్న ఏకైక అతిశయం దేవుడే. చాలామంది అతిశయం ఏంటి? వాళ్ళకున్న బంగారం. చూడండి మాకెంత బంగారం ఉందో, అది వారి అతిశయం. కొంతమంది అతిశయం ఏంటి? చూడండి మేము ఎంత అందంగా ఉన్నామో, చూడండి మా కారు చూడండి, చూడండి మా ఇల్లు చూడండి కదా. ఇప్పుడు అందరూ సోషల్ మీడియా హోమ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్, ఇప్పుడు చర్చ్ టూర్. చూడండి మా చర్చ్ ఎంత పెద్దగా ఉందో, చూడండి మా సౌండ్ సిస్టమ్ ఎంత పెద్దగా ఉందో. అతిశయం చూపించుకోవటం. ఒక చర్చ్ వాళ్ళు పోస్టర్ వేశారు, ఏసీ చర్చ్. చర్చిలో ఏసీ ఉండడం ప్రాముఖ్యమా? చర్చిలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. అంటే వాళ్ళ అతిశయం అది, వాళ్ళ అతిశయం అది. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, నా అతిశయము దేవుడే. నా అతిశయం సింహాసనం కాదు, నా అతిశయం నా అధికారం కాదు, నా అతిశయం నా విజయాలు కాదు, నా అతిశయం నా పరిచర్య కాదు, నా అతిశయం నేను చేసిన సేవ కాదు. నా అతిశయము దేవుడే, మై గ్లోరీ. అబ్షాలోము అతిశయం ఏంటి? తన జుట్టు. 200 మనుగుల వెండికి అమ్మేవాడు. ఆ దేశంలోనే అలాంటి జుట్టు కలిగిన వాడు ఇంకొకడు లేడు. ఆఖరికి ఏమైందంటే అదే జుట్టు తన ప్రాణమును తీసింది. పౌలు గారు అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, తాము సిగ్గుపడవలసిన సంగతులను గురించి కొంతమంది అతిశయపడుతున్నారు. అబ్షాలోము దేని గురించి అతిశయపడ్డాడో అదే తన ప్రాణమును పోవటానికి కారణమైంది. కనుక దావీదు అంటున్నాడు, దేవా నీవే నా కేడము, నీవే నా అతిశయాస్పదము, నా తలను. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? తలని కప్పుకున్నాడు. చూడండి 2వ సమూయేలు 16వ అధ్యాయం, 16 కాదు, ఎక్కడుందమ్మా, 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యుద్ధనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. తల ఏడుస్తున్నాడు. కానీ ఇప్పుడు కీర్తనలు ఏమంటాడంటే, ప్రభువా నా తలను ఎత్తువాడవు నీవే. ఆయన మన తలను పైకెత్తువాడు, అనగా అవమానమును తీసివేసేవాడు. గిల్గాలు అంటే ఏంటి? అవమానము దొర్లింపబడింది. మనకున్న గొప్ప అవమానం ఏంటంటే మన పాపము, మన పాప శిక్ష, అవమానము క్రీస్తులో దొర్లించబడింది. మన తల పైకెత్తబడింది. మనం దేవుని దగ్గర నిలబడితే తల దించుకోవాల్సిన వారము, మనము సిగ్గుపడాల్సిన వారము. కానీ యేసు ప్రభువారి రక్తం ఏం చేసిందంటే, మన తలను, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మనం నిలబడుతున్నాం. ఏంటి? మన నీతి కాదు, మన భక్తి కాదు, యేసు ప్రభు రక్తము మన పాపములను శుద్ధి చేసి కప్పివేసింది. ఇక్కడ 3 విషయాలు మనం ఆరాధనలో గుర్తుపెట్టుకుందాం. ఆయన మనకు కేడము, అనగా మన భద్రత, మన కోట, మన రక్షణ శృంగము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితముగా ఉండును. ఆయన మన కేడము, ఈజ్ అవర్ బక్కల్, ఈజ్ అవర్ షీల్డ్. ఆయనే మన కేడము. రెండవది, ఆయన మన యొక్క అతిశయము. అతిశయించువాడు క్రీస్తునందు మాత్రమే
అతిశయించు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక అంటాడు పౌలు గారు. ఆయనే మన అతిశయం. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి. మూడవది, హీఈస్ ద లిఫ్టర్ ఆఫ్ అవర్ హెడ్. మన తలను పైకెత్తువాడు. ఇక ముందుకు వెళ్ళిపోదాం. ఎక్కువ సమయం మేము ఆరాధన వర్తమానం సమయం తగ్గిద్దామని నిర్ణయం తీసుకున్నాం. అరగంటలో ముగించాలనేది నిర్ణయం. ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రండి ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మొదటి 2 వచనాలు ఆయన యొక్క పరిస్థితులు. మొదటి వచనం ఆయన పరిస్థితి, 2వ వచనం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు, 3వ వచనం దేవుడు ఏమై ఉన్నాడు, 4వ వచనం ఆయన ఏం చేస్తున్నాడు. మొరపెట్టినప్పుడు పరిశుద్ధ పర్వతము నుండి నాకు నా ప్రార్థనకు జవాబిచ్చేవాడు. 3వ వచనం ఆయన ఏమై ఉన్నాడు, 4వ వచనం ఆయన ఏం చేస్తున్నాడు. ఎలుగెత్తి మొరపెడితే పరిశుద్ధ పర్వతము నుండి, కీర్తన 2వ అధ్యాయము ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభువారి గురించి రాయబడింది. ఆ 2వ అధ్యాయంలో చూడండి, 6వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. దావీదు కూడా రాజుగా యెరూషలేములో ఆసీనుడయ్యాడు, యెరూషలేములో పరిపాలిస్తున్నాడు. కానీ ఇప్పుడు దావీదు యొక్క సింహాసనం పోయింది. కానీ దావీదు యొక్క చూపు ఎటువైపు ఉందంటే దేవుని పరిశుద్ధ పర్వతం అనగా దేవుని యొక్క సన్నిధికి మొరపెడుతుంటే ఆయన ఉత్తరం ఇస్తున్నాడు, జవాబిస్తున్నాడు. గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన జవాబిస్తూ ఉన్నాడు. ఇదంతా గొప్ప ఆదరణ మన జీవితాలకి. మన ప్రభువు ప్రార్థన విని ఊరకుండేవాడు కాదు, ఆయన జవాబిచ్చేటువంటి వాడు. ఇవ్వలేదా? మనం పోయిన వారం చూసాం. ఏం ప్రార్థన చేశాడు దావీదు? ఏం ప్రార్థన చేశాడు ఆ సమయంలో? అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు ప్రవ్వా అని ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడు. అహీతోపేలు చక్కని ఆలోచన చెప్పాడు. అబ్షాలోము ఒప్పుకున్నాడు, ప్రజలందరూ ఒప్పుకున్నారు. కానీ మధ్యలో దేవుడు ఏం చేశాడు? వారి మనసులన్నీ తిప్పేశాడు. ఈ ఒక్కసారి మాత్రం హూషై చెప్పిన ఆలోచన బాగుంది అని అన్నాడు. దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు అంటే వారందరి జ్ఞానాన్ని శూన్యముగా, అవివేకముగా మార్చేస్తాడు. ఒక్కోసారి చాలామంది తెలివిగల వారు అనుకున్న వారు ఏం అయిపోతారంటే అవివేకులు అయిపోతారు. వారి జ్ఞానమంతా శూన్యమైపోతుంది. దేవుడు అలా చేశాడు. రండి ముందుకెళ్ళిపోదాం. 5వ వచనం నుండి తనకున్నటువంటి ధైర్యము మనం చూస్తున్నాం. 5, 6 వచనాల్లో ఏంటా ధైర్యం అంటే, యెహోవా నాకు ఆధారము, ఆయన నాకు ఆధారము. ఇదంతా చక్కని మాట. నేను ఆ జీవితంలో చాలామందికి మనుషుల ఆధారం, చాలామందికి వారి జ్ఞానం ఆధారం, వారి బలం ఆధారం, వారి ధనం ఆధారం, వారి అధికారం ఆధారం, వారి బంధువులు ఆధారం. దావీదుకు ఆధారం ఏంటంటే యెహోవా నాకు ఆధారము. కనుక ఏం చేస్తున్నాడు? కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. పడుకోవటం బాగానే ఉంది, నిద్రపట్టాలి కదా. చాలాసార్లు నిద్రపట్టదు. ఎందుకు? సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి. కానీ ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? నిద్రపోవటం అనేది విశ్రాంతికి సూచన, నిద్రపోవటం అనేది నిబ్బరానికి సూచన, నిద్రపోవటం అనేది ధైర్యమునకు సూచన. ఒక్కోసారి పాపం వల్ల కూడా నిద్ర వస్తుంది. యోనా నిద్రపోలా, గాఢ నిద్రపోయాడు యోనా. అది పాపపు నిద్ర. అవిధేయుడై తిరుగుబాటు చేసి పాపపు నిద్ర. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇది ప్రశాంతమైన నిద్ర, దేవుని మీద ఆధారపడినప్పుడు వచ్చే నిద్ర. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. పేతురుని తెల్లారితే చంపేస్తారు, కానీ పేతురు ఆ రోజు రాత్రి నిద్రపోతున్నాడు. ఏం చూపిస్తుంది? పేతురు యొక్క విశ్వాసం. ఇప్పుడు దావీదు ఆ రోజు రాత్రి ఎంత భయంకరమైన పరిస్థితి, రాజ్యం పోయింది,
సొంత కొడుకు తిరుగుబాటు చేశాడు, సొంత మంత్రి తిరుగుబాటు చేశాడు. విస్తారమైన సైనికులు, అటుపక్క కొన్ని లక్షల మంది ఉన్నారు, ఇటుపక్క సైన్యం తక్కువ. అడవిలో ఉన్నాడు, పారిపోతున్నాడు, బలహీనంగా ఉన్నాడు, ఏజ్ దాటిపోయింది, చెప్పులు లేవు, ఏడుస్తున్నాడు. ఒక పక్క షిమి అనేవాడు లేచి, చీపో చీపో నరహంతకుడా, దుర్మార్గుడా, నీవు రక్తాపరాధం సౌలు కుటుంబాన్ని చంపినందుకు దేవుడు నీ మీదకి తీసుకొచ్చాడని వాడు నిందిస్తున్నాడు. దావీదు యొక్క ధైర్యం ఏంటంటే, నేను నిద్రపోయి పండుకొని నిద్రపోయి మేలుకుంటాను, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను ఇదంత అద్భుతమైన సంగతి. కారణం ప్రభువునందలు ఉన్నటువంటి విశ్వాసం. విశ్వసించువాడు కలవరపడడు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి దావీదు జీవితంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దావీదు బాధపడుతున్నాడు, దావీదు ఏడుస్తున్నాడు, కానీ దావీదు ఎక్కడా కూడా అయ్యో నా పరిస్థితి ఏంటి, నేనేమైపోయాను అనుకోవట్లేదు. కారణం దేవుని వైపు చూస్తున్నాడు. అందుకోసమే వారు వచ్చి, రాజా నీతో పాటు మందసం ఉండాలా అంటే, మందసం ఉంటే ఏంటి, దేవుడు ఉన్నట్టు లెక్క. పాత నిబంధనలో మందసం ఉంటే దేవుడు ఉన్నట్టు లెక్క. మందసం తీసుకుపోదామంటే దావీదు అన్నాడు, మందసాన్ని తీసుకురాకండి, ఆయన చిత్తమై ఆయనకు యాక్సెప్టెన్స్ అయితే నేను మరలా తిరిగి వస్తాను, లేదా నేను అటే పోతాను, ఆయన ఇష్టం నా ఇష్టము కాదు అని దావీదు ప్రార్థిస్తూ వచ్చాడు. ఇప్పుడు 7వ వచనంలో, 5వ వచనం, 6వ వచనం ఆయన యొక్క ధైర్యం మనం చూస్తున్నాం, విశ్వాసం చూస్తున్నాం. 7వ వచనంలో ఆయన ప్రార్థన మనం చూస్తున్నాం, యెహోవా లెమ్ము. ఈ మాట లెమ్ము, రైజ్ ఓ లార్డ్, ఈ మాట ఆ నిబంధన మందసాన్ని వారు తీసుకొచ్చినప్పుడు సంఖ్యాకాండంలో ఈ మాట మనం చదువుతాం, దేవా లెమ్ము, ఎరైజ్ ఓ లార్డ్, ఎరైజ్. చూడండి, సంఖ్యాకాండము 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి ఆ మందసము పైకి లేచినప్పుడల్లా కూడా వీరు ఇలాంటి మాటను చెప్తా ఉండేవారు, యెహోవా లెమ్ము లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక అనేవారు. ఆ మందసము ఆగినప్పుడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు రమ్ము అనేవారు. ఇప్పుడు దావీదు ప్రార్థన ఏంటంటే, ప్రభువా నువ్వు లే, ప్రభువా నువ్వు కార్యం చేయి. ఎందుకు? దేవుడు ఏం చేయగలవాడు? నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు, దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడు. ఎక్కడొచ్చింది దవడ ఎముకది? సింహాన్ని, ఎలుగుబంటిని, సింహం యొక్క దవడను చీల్చి చంపినటువంటి వాడు దావీదు. కనుక దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడు నీవే. 8వ వచనం, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చు. రక్షణ యెహోవాది, సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్. యోనా కూడా ఇదే మాట చెప్తాడు, రక్షణ యెహోవాది. ఏ రక్షణ? ఇక్కడ శత్రువు నుండి రక్షణ, అవమానం నుండి రక్షణ, ప్రాణాపాయం నుండి రక్షణ. ఆ రక్షణ యెహోవాది. ఇది దావీదు యొక్క పిల్లర. మన జీవితంలో కూడా దావీదు లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ప్రభువు మన కేడము, మన ప్రభువు మన యొక్క అతిశయము, మన ప్రభువు మన తలను పైకెత్తువాడు. అందుకోసమే కీర్తనాకారుడు దావీదు కాదు, ఇంక వేరే వాళ్ళు రాస్తారు ఏమని, నా ప్రాణమా యెహోవాను నిరీక్షణించుము. నీలో నువ్వెందుకు తొందరపడుతున్నావు? యెహోవాను నిరీక్షణించుము. ఆయన తలను పైకెత్తాడు, ఆయన నీకు ఆధారము. నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటాను, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినా నేను భయపడను. మనల్ని మనం ఏ ప్లేస్లో చూసుకుంటున్నాం? దావీదు ప్లేస్లో చూసుకుంటున్నాం. అబ్షాలోమును శత్రువులుగా, ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్లోకి వద్దాం. దావీదు పారిపోతున్నాడు. దావీదు కెద్రోను వాగు దాటాడు. యేసు ప్రభువారు కూడా కెద్రోను వాగు దాటాడు. ఎప్పుడు? అప్పగించబడే ముందు రోజు రాత్రి. రండి, యోహాను సువార్త 10వ
18వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కెద్రోను వాగు. ఇక్కడ కూడా దావీదేమో మొదటి సమయ 2వ సమూయేలు 15:23లో 2వ సమూయేలు 15:23లో తీసారా? 2వ సమూయేలు 15:23 దావీదు వారు సాగిపోవచ్చుండగా జనులు బహుగా ఏడ్చుండ్రి. ఆ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున. దావీదు కిద్రోను వాగు దాటాడు. యేసు ప్రభువారు కిద్రోను వాగు దాటాడు. దావీదు ఒలీవల కొండ మీద ఏడ్చాడు. 30వ వచనం 2వ సమూయేలు 15:30 దావీదు ఒలీవ చెట్లు కొండ ఎక్కుచు ఏడ్చుచు. యేసు ప్రభువారు ఒలీవల కొండలో ఏడ్చుతూ ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏంటి ఆ ప్రార్థన? తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక. దావీదు తన దగ్గరి స్నేహితుడి చేత మోసము చేయబడ్డాడు. యేసు ప్రభువారు కూడా తన సొంత శిష్యుని చేత మోసగించబడ్డాడు. ఎవరైతే మోసం చేశారో ఆ అహితోపేలు వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. యేసు ప్రభువారిని అప్పగించిన యూదా ఇస్కరియోతు కూడా వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. బాగుంది. ఇక్కడ అబ్షాలోము ఎవరు మరి? నువ్వు నేనే అబ్షాలోము. ఇప్పటిదాకా మనం అనుకుంది ఏంటంటే మనం దావీదు, అబ్షాలోము మన శత్రువులు. ఒక్కసారి ఈ కథను మరొక వైపు కోణంలో చూస్తే యేసు ప్రభువారు దావీదైతే మనం ఎవరిమి? అబ్షాలోం. తిరుగుబాటు చేశాం మన తండ్రికి వ్యతిరేకముగా. మన తండ్రి ఎంత అద్భుతమైన తండ్రి అయినా కూడా మన పాపమును బట్టి మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాం. ఏం చేయాలి? ఆయన మన మీద పగ తీర్చుకోవాలి, మనల్ని శిక్షించాలి. కానీ దేవుని స్తోత్రం, ఆ దావీదు ఏం చేశాడంటే తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు పంపించి మనకు బదులు తన కుమారుణ్ణి వధించి మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు. అబ్షాలోము దావీదుకి ఎంత ద్రోహం చేశాడో అంతకంటే ఎక్కువైన ద్రోహం మనం దేవునికి చేశాం. కానీ దేవునికి స్తోత్రం, ఆయన దానికి శిక్ష విధించకుండా నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాం? ఘనపరచకుండా ఎలా ఉండగలుగుతాం? పాడకుండా కీర్తించకుండా ఎలా ఉండగలుగుతాం? మనమంతా ప్రభును ఆరాధిద్దాం. అంత లేచినప్పుడు పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవచ్చు. పాట సంఖ్య 170.